సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 14/1/2024 ఆదివారం. తిథి పుష్య శుక్ల తదియ పగలు 8 గంటల వరకు ఉన్నది. తదుపరి చవితి తెల్లవారి 5 గంటల వరకు ఉన్నది. నక్షత్రం ధనిష్ట పగలు 10:23 వరకు. తదుపరి శతభిషం. యోగం వ్యతిపాత రాత్రి 2:40 వరకు. కరణం గరజి పగలు 8 గంటల వరకు. వర్జం సాయంత్రం 4:54 నుండి 6:21 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:18 నుండి 5:02 వరకు. అమృతకాలం రాత్రి 1:35 నుండి 3:02 వరకు. రాహుకాలం ఉదయం 4:29 నుండి 5:54 వరకు. ఈరోజు విశేషం భోగి పండుగ. ఈరోజు భోగి స్నానాలు ఆచరించి భోగి మంటలు వేసినట్లయితే చెడ పేడ దృష్టి వంటి బాధలు తొలగగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. కుటుంబ సభ్యుల మూలకంగా ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సూర్యనారాయణమూర్తిని అర్చించినట్లయితే శుభకరంగా ఉండగలదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగలవు. బంధుమిత్రులతోటి కొద్దిగా భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు అమ్మవారిని ఆరాధించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది. మనశ్శాంతి తక్కువగా ఉండడం. వ్యవహారాలు ఆలస్యంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. అధిక శ్రమలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికల్లో ఆలస్యం జరుగును. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును. కుటుంబ బాధ్యతలు పెరుగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. విందు వినోద మూలకంగా ఖర్చులు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. అనుకున్న
వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్న శుభమూలక ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి పుష్పములు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంతాన రీత్యా అనుకూలతలు ఉండగలవు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాష్టక స్తోత్రం పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు చేయట్లో ఆటంకాలు, శ్రమలు ఉండగలవు. సంతాన రీత్యా సమస్యలు ఉత్పన్నమవును. విందు వినోద మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తగలవు. రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివార్చన చేసుకున్న మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మాట్లాడగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.